ఎల్లుండే ఉంది మహిళా దినోత్సవము. సో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసినటువంటి తోటి అక్క చెల్లెళ్ళకందరికీ పెద్దవాళ్ళకి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అంటే రోజు రోజుకు మహిళల్లో ఆనందం పెరుగుతున్నది. ముఖ్యంగా రాజకీయాల్లో, ఎందుకంటే రాజకీయంగా మహిళలకు 33% రిజర్వేషన్ని ఉమెన్కి ఇస్తూ మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చట్టం చేసినారు. మహిళలకు పెద్ద ఎత్తున రాబోయే ఈ రిజర్వేషన్లు మనం పొందబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే ఒక గైడెన్స్, వారి గైడెన్స్ అందరికీ కూడా అవసరం ఉన్నది. రాజకీయాల్లో లోకల్ బాడీస్లో 50% రిజర్వేషన్ ఉంది. అది 1 టర్మ్ రిజర్వేషను, నెక్స్ట్ టైం రిజర్వేషన్ మారిపోతుంది. సో ఆ రిజర్వేషన్ మారిపోవడం వల్ల నాయకత్వం, విమెన్ నాయకత్వం అనేది పెద్ద ఎత్తున స్థిరత్వంగా ఉండడం లేదు. ఈరోజు రాజకీయాల్లోకి ఒక రిజర్వేషన్ మూలంగానే మేము వచ్చినాం, ఆ రిజర్వేషన్ ఉంది కాబట్టే మనం దాన్ని తీసుకున్న తర్వాత ఆ రిజర్వేషన్ అయినాక మన ఇంట్లో మనం కూర్చున్నాం అనేటటువంటిది పెట్టుకుంటే ఎప్పుడు కూడా మహిళలు ముందుకు రాలేరు. మన లోపల కూడా ఒక కమిట్మెంటు, మన లోపల ఇంకా మేము ఎదగాలి, ఏదో చెయ్యాలి, దేశానికి చెయ్యాలి, ప్రజలకు చెయ్యాలి, మేమందరం కూడా సర్వీస్ చేయడానికి, దేశం కోసం, దేశ ప్రజల కోసం సర్వీస్ చేయడానికి మేము కూడా ఉన్నామనేటటువంటి ఒక కమిట్మెంట్తో. ఎందుకంటే మహిళలు అంటే కమిట్మెంట్, మహిళల్లో మెజారిటీ మహిళలకి కమిట్మెంట్తో ఉంటారు. ఏదైనా సాధించాలనేటటువంటి పట్టుదల ఉన్నప్పుడే దాన్ని సాధించగలుగుతాం.